లోక్సభకు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. కరీంనగర్ ఎంపీ అభ్యర్థులుగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తరపున బరిలో దిగేందుకు పలువురు లీడర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటికే మాజీ ఎంపీ వినోద్ కుమార్ మరోసారి పోటీ చేస్తారని వినిపిస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటికే ప్రచారంలో నిమగ్నమైపోయారు. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ వైపు ఆ పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతుంది. దీనికి తోడు సిట్టింగులకే టికెట్ అని అమిత్ షా హామీ ఇవ్వడంతో బండి సంజయ్ కు డోకా లేకుండా పోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో గెలిచిన పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా కొనసాగుతుండటంతో ఆయనకు కాకుండా వేరే వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక హస్తం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో ఆ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కరీంనగర్ పార్లమెంటరీ స్థానం నుంచి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ పోటీ చేసి గెలిచారు. తరువాత వరుసగా 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని చొప్పదండి, మానుకొండూర్, హుస్నాబాద్, వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ తరపున కరీంనగర్ ఎంపీ టికెట్ పై పోటీ చేసేందుకు అనేక మంది లీడర్లు ఆసక్తి చూపుతున్నారు. వారిలో జగిత్యాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గతంలో జీవన్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ బైపోల్లో కేసీఆర్ పై పోటీ చేసి 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వారితో పాటు కరీంనగర్ టికెట్ ఆశించి భంగపడిన పీసీసీ అధికార ప్రతినిధి రోహిత్ రావు, కొనగల మహేష్ సైతం ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన అభ్యర్థిత్వానికే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సంజయ్ ఇప్పటికే లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులతో ఆయన సమావేశమై దిశానిర్దేశం చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటుకి బీజేపీ నుంచి పోటీ చేసేందుకు చాలా మంది ఆశావాహులు ఉన్నప్పటికీ సిట్టింగులే టికెట్ అని అమిత్ షా ప్రకటించడంతో మిగతా వారందరూ సైలెంట్ అయిపోయారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే వినోద్ కుమార్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అని ఆ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి బహిరంగ సభలోనూ చెప్పారు. లోక్సభ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే వినోద్ కుమార్ తన ప్రచారం ప్రారంభించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నించారు. 2019 ఎన్నికల్లో తన పార్టీ ఎమ్మెల్యేలే తనకు ఓట్లు వేయించలేదని, వారిని నమ్ముకొని ఓడిపోయానని పలు సభల్లో వినోద్ ప్రకటించారు. అయితే ప్రజలతో నేరుగా సంబంధాలు లేకపోవడం, పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్ల మీద ఆధారపడటం వంటి కారణాల వల్లే వినోద్ గత ఎన్నికల్లో ఓడిపోయారనే ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశలో ఉన్న గులాబీ నేతల్లో ధైర్యం నింపేందుకు లోక్సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు కేటీఆర్ ఇటీవలే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. తెలంగాణ బలం గలం బీఆర్ఎస్ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు. పార్లమెంటులో బీఆర్ఎస్ ఉంటేనే తెలంగాణ ప్రజలకు రక్షణ ఉంటుందని, మన బలం గలం వినిపించాలంటే బీఆర్ఎస్ ని గెలిపించాలన్న పెద్ద పెద్ద డైలాగ్స్ కొడుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా కారణంగానే ఓడిపోయామని చెబుతున్న కేటీఆర్ ఆ విభాగాన్ని కూడా పటిష్టం చేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కరీంనగర్, సిరిసిల్లాలో మీటింగులు పెట్టారు. బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ ని ప్రకటించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వినోద్ కుమార్ ఏం తెచ్చాడు, ప్రస్తుతం ఎంపీ సంజయ్ ఏం తెచ్చాడు, ఎన్ని ప్రశ్నలు అడిగాడని వివరించారు. కానీ ఇవన్నీ క్యాడర్లో ఉత్సాహం నింపలేదు. ప్రజల నాడిని మాత్రం మార్చలేదు. కరీంనగర్లో మళ్లీ కాషాయ జెండానే ఎగరబోతుందని బీఆర్ఎస్ సర్వేలోనే తేలిందట. కరీంనగర్ పార్లమెంటుకు మొదటి నుంచి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కరీంనగర్ నుంచే పోటీ చేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2019 ఎన్నికల్లో కరీంనగర్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే నాడు బీఆర్ఎస్ ఓటమికి కారణమనే వాదన సైతం ఉంది. ఇక ఈసారి బండి సంజయ్ పై కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలతో ఆయన గెలుపు నల్లేరుపై నడకే కానుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. బీజేపీ నుంచి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ పోటీలో ఉంటే త్రిముఖ పోరు సైతం ఉండనుంది.